యూట్యూబ్ ఛానల్. మనం ఏపీఎస్ఐ మరియు ఎన్టీపీసీ సంబంధించి మనం టెస్ట్ పేపర్ యొక్క సొల్యూషన్ చెప్పుకుంటున్నాం. మీకు చెప్పాను కదండి, 8 ఎగ్జామ్లు పెడతాను. 8 ఎగ్జామ్లో ఒక్కొక్క ఎగ్జామ్లో 30 క్వశ్చన్లు ఉంటాయి. 240 క్వశ్చన్లు మీ కొరకు నేను మన ఛానల్లో హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి షేర్ చేయండి. మీకు క్వశ్చన్ పేపర్ కావాలంటే మీరు AP/TS పోలీస్ వారియర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ ఛానల్లో మీరు జాయిన్ అయితే మీ లైఫ్ చేంజ్ అయిపోద్ది. ఖచ్చితంగా నేను ఎగ్జామ్ దగ్గర ఉన్నప్పుడు మీకు నేను థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు నేను పోస్ట్ చేస్తాను. ఆ ఎగ్జామ్ పేపర్ తర్వాత మీరు రాసిన తర్వాత మీరు ఖచ్చితంగా సార్ మీరు ఇచ్చిన మెటీరియల్లో మ్యాక్సిమం క్వశ్చన్లు కవర్ అయ్యాయి అనే ఆనందాన్ని మీరు ఖచ్చితంగా నాకు షేర్ చేసుకుంటారు. అంతగా మేము మీకోసం కష్టపడతాము. కాబట్టి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చూడండి, నిన్న వీడియోలో 15 క్వశ్చన్స్ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 16 నుంచి చెప్పుకుందాం. వినండి. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. ఇది ఏపీఎస్ఐలో వచ్చింది, 2019లో వచ్చింది, 2017లో వచ్చింది, తెలంగాణలో వచ్చింది, అన్నిట్లో వస్తుంది సార్. బట్ ఎలా చేయాలనేది మీకు చాలా ఈజీగా నేను చాకచక్యంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. చూడండి. ఏ కెన్ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ 2 liquids A and B in the ratio 4:1. ఏ మరియు బి నిష్పత్తి ఎంత ఉంది సార్? 4:1 నిష్పత్తిలో ఉంది. ఎస్ సార్. when 10 liters of mixture drawn off and filled with B, 10 లీటర్లు తీసేసాం సార్. 10 లీటర్లు తీసేసాము. తీసేసిన తర్వాత ఏం చేసాము? బిని ఫిల్ చేసాం. బి ఇది ఏ, ఇది బి. బిని యాడ్ చేసాం. తర్వాత ఏం చేసాము? బిని యాడ్ చేసాం. ఇప్పుడు ఏమైంది సార్? దెన్ ఇట్ బికమ్స్ 2:3. ఇట్ బికమ్స్ 2:3. How many liters of liquid A contains initially? Very crucial and important question sir. చాలా excellent question ఇది ఎగ్జామ్ కి సార్. మనం వినాలి. ఇది బి, ఇది ఏం యాడ్ చేస్తున్నాం? బి యాడ్ చేస్తున్నాం సార్. బి యాడ్ చేస్తున్నాం. బాగా వినండి సార్. మిక్సర్ అంటే ఏంటి సార్? రెండో ఉంటాయి. బాగా మనం మిక్సర్ కలిపేసి ఉంటాం. కలిపేస్తే 10 లీటర్లు తీసామంటే ఇది 4 భాగాలు అయితే ఇది ఒక భాగం, 4 భాగాలు అయితే ఒక భాగం, అలా తీసేయాలి. ఇది 5 భాగాలు, 5 లీటర్లు తీసినట్టు, 4, 1, 5 తీసినట్టు. 10 రావాలంటే ఎంత? 8, 2. ఎంత సార్? 8, 2. మీకే అర్థమైపోయింది ఈజీగా. ఏ 8 భాగాలు తీస్తే బి 2 భాగాలు తీసినట్టేగా 10 భాగాలు తీస్తే. అంతే కదా సార్, సింపుల్. మీకు మైండ్లో మీకు క్లారిటీ వచ్చేసింది. చూడండి, ఏ 8 తీస్తే బి 2 తీశారు. ఇప్పుడు ఏమైపోయింది? 10 లీటర్లు తీసేసినట్టు, 10 లీటర్లు తీసేసినట్టు తీసేశారు. తర్వాత ఏం చేశారు? బి 10 లీటర్లు పోసారు. అప్పుడు ఏమైంది? 2:3 అయింది. ఏమైంది? 2:3 అయింది. అంతే కదా సార్, సింపుల్గా చూడండి. మనం ఎక్కడైతే నిష్పత్తి ఉందో ఆ నిష్పత్తులు తీసుకోవాలి సార్. 4:1, 2:3. లిజన్ కేర్ఫుల్లీ. ఏ కాన్స్టెంట్ కదా సార్. మిక్సర్ని తీశారు, బీని యాడ్ చేశారు. మిక్సర్ని తీశారు, బీని యాడ్ చేశారు సార్. బీని యాడ్ చేయడం వల్ల ఏ కాన్స్టెంటే కదా సార్. గాట్ మై పాయింట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఏ కాన్స్టెంటే కాదా? అవును. ఏ కాన్స్టెంట్ అయితే ఏం చేయాలి సార్? ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 ఉండాలి. ఇక్కడ 4 రావాలంటే ఏం చేయాలి సార్? ఇది 2తో మల్టిప్లై చేయాలి. సో దట్ ఏమవుతుంది సార్? 6. ఏమవుతుంది సార్? 6. ఇప్పుడు ఎంత సార్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ యాడ్ అయింది. 5 పార్ట్స్ ఎంత? ఎన్ని? 10 లీటర్స్. 5 పార్ట్స్ 10 లీటర్స్ అయితే 5 పార్ట్స్ 10 లీటర్స్. అంతే కదా సార్, సింపుల్. 5 పార్ట్స్ 10 లీటర్స్. 10 లీటర్స్ యాడ్ చేసాం. ఇదెంత సార్? ఇది 4:1. ఇదెంత సార్? ఇదెంత సార్? 4:1. అంటే 4:1. ఇది కూడా 4:1 ఉంటుంది. 4:1. ఇది కూడా 4:1 ఉంటుంది. ఎందుకంటే మిక్సర్ని తీసేసాం. మిక్సర్ని 4:1 తీస్తే మళ్ళీ 4:1 ఉంటుంది మిక్సర్. కావాలంటే ట్రై చేయండి.
ఇది 4:1 ఉంటుంది. అంటే ఇదంతా ఎన్ని లీటర్లు? 10 లీటర్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి సార్, 5 భాగాలు 10 లీటర్స్. ఇక్కడ 4 1 5 భాగాలు 10 లీటర్స్. 10 లీటర్స్ అయింది. ఎప్పుడు? 10 లీటర్ల మిశ్రమాన్ని తీసిన తర్వాత 10 లీటర్లు. 10 లీటర్ల మిశ్రమాన్ని తీసిన తర్వాత 10 లీటర్లు అయింది. తీయకపోతే ఎంత ఉంటుంది సార్? 20 లీటర్స్ ఉంటుంది సార్. 10 లీటర్ల మిశ్రమాన్ని తీసిన తర్వాత 10 లీటర్ల మిశ్రమాన్ని తీసిన తర్వాత 10 లీటర్లు. తీయకముందు ఎంత ఉంటుంది సార్? 20 లీటర్లు ఉంటుంది. 5 భాగాలు 20 అయితే ఒక భాగం ఎంత సార్? 4. అయితే అడిగింది ఏంటి సార్? ఇనిషియల్లీ ఏలో ఎంత ఉన్నారు సార్? 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంత సార్? 16 లీటర్స్. ఏలో 16, బిలో 4. సరిపోయింది సార్. ఏలో ఎన్ని లీటర్లు ఉన్నాయి? 16 లీటర్స్. మీకు ఇది అర్థం కాకపోతే నేను ఆప్షన్ తీసుకొని సాల్వ్ చేస్తాను. చూడండి సార్, సింపుల్. ఆప్షన్లో నాకు ఏలో 16 లీటర్లు ఉంటే అప్పుడు ఎంత? 4:1 కదా. బిలో 4 లీటర్స్. తర్వాత ఏం చెప్పాను నేను? 4:1 నిష్పత్తిలో తీసేసాను. 4:1 నిష్పత్తిలో తీసేసాను అంటే ఇది 4 లీటర్స్ తీస్తే ఇది 1 లీటర్ తీసేయాలి. అంతే కదా సార్? అంతేనా కాదు సార్? ప్లీజ్, అంతేనా కదా? ప్లీజ్. కానీ ఎన్ని? 10 లీటర్స్ తీసాను. అంటే ఇది 8 అయితే ఇప్పుడు ఇది 8 అయితే ఇది 2. ఇప్పుడు ఏమైంది సార్? చూడండి, 8:2. అప్పుడు ఏమైంది సార్? 4:1 అయింది. 4:1 అయిందా లేదా? నేను చెప్పింది కరెక్టే కదా? మిక్సర్ తీస్తే మిక్సర్ రేషియో ఎలా ఉందో అలాగే ఉంటుంది, స్థిరం. ఇప్పుడు నేను ఏం చేశాను సార్? బీని 10 లీటర్లు యాడ్ చేశాను. ఏమవుతుంది సార్? ఏ స్థిరం 8, 12. ఇప్పుడు 2:3 అయిందా లేదా సార్? అయిందా లేదు సార్? 2:3 అయింది కదా సార్? ఈ లెక్కలో మిక్సర్ అండ్ అలిగేషన్ అద్భుతంగా చెప్తాను సార్. అద్భుతం. అసలు మీరు ఏ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నాకు కొంచెం ఎనర్జీని ఇంప్రూవ్ చేయండి. ఎనర్జీ కావాలి నాకు. ఎనర్జీ కావాలంటే ఎక్కువ లైకులు కావాలి సార్, ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 సార్. The ratio of selling of 3 articles A:B:C is 8:9:5. A:B:C 8:9:5. ఏంటి సార్ ఇది? SP, selling price of 3 articles. The ratio of percentage profit ratio ఎంత సార్? 8:7:14. If the profit percentage is of A is 14.28. 14.28 అంటే సార్ 14.28 అంటే 1/7. అంటే 100కి ఎన్ని 14లు? 100కి ఎన్ని 14లు అంటే 1/7. 7 14లు. 100కి ఎన్ని 14లు అంటే 7 14లు. పర్సంటేజ్ చాప్టర్ చూడండి సార్. పర్సంటేజ్ చాప్టర్ చూస్తే మీకు అన్ని అర్థమవుతాయి సార్. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ మీకు అర్థం కాలేదు అంటే ఏంటంటే మీకు బేసిక్స్ మీద అవగాహన ఇంకా పెంచుకోవాలనే మీకు హింట్ సార్ అది. ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు, హింట్. ఇంకా బేసిక్స్ మీరు పట్టుగా ఉండాలి. 14.28 అంటే 1/7 అని అంటే చూడండి సార్, ఇది లాభం, ఇది SP. ఇప్పుడు మనం కొన్నది కనుక్కుంటాం. కొన్న వేళ కనుక్కోవాలి. సింపుల్ సార్. బి యొక్క కొన్న వేళ 400 రూపాయలు అయితే మొత్తం మీద లాభ శాతం ఎంత అన్నాడు. సింపుల్ సార్. చూడండి సార్, ఏ యొక్క లాభం ఎంత? 14.28. ఏ కొనవేల 7. లాభం ఎంత సార్? 1 సార్. ఏ కొనవేల ఎంత? 7 రూపాయలు. లాభం ఎంత? 1 సార్. ఇక్కడ 1/7. 1/7లో 1/7 లాభం అయితే క్వశ్చన్ ఎంత లాభం అన్నాడు? ఏ లాభం ఎంత క్వశ్చన్లో? 8. 1/7 8 అయితే 1/7 8 అయితే చూడండి సార్, 7 రూపాయలు కొన్నాడు ఒక వస్తువు, 1 రూపాయి లాభంతో అమ్మాడు. 7 రూపాయలు కొన్నాడు, 1 రూపాయి లాభంతో అమ్మాడు. వస్తువుని ఎంతకు అమ్మాడు? 8 రూపాయలకు అమ్మాడు. అంతే కదా సార్? అవునా కాదా సార్? ప్లీజ్, అర్థమైందా లేదా? 14.28 అంటే ఇది అర్థం. తర్వాత చూడండి సార్,
1/7 అంటే ఎంత? 1/7 అంటే 1/7 అంటే 8 వచ్చింది. ఇప్పుడు 1/8 ఇలా రాసామనుకో, వన్ బై ఎయిట్ 7 వస్తుంది. అంటే రెండవ వస్తువు లాభం ఎంత? 7. కావాల్సిన రెండవ వస్తువు లాభం ఎంత? 7. లాభ శాతం ఇది. ఇదంతా 1/7. ఎందుకంటే 8 రూపాయలు కొన్నాడు, 1 రూపాయి లాభంతో అమ్మినట్టు. 8 రూపాయలు కొన్నాడు, 1 రూపాయి లాభంతో అమ్మినట్టు. కావాలని చూడండి సార్, 8 రూపాయలు కొన్నాడు, 1 రూపాయి లాభంతో అమ్మితే ఎంత? 9 రూపాయలు. సరిపోయిందా లేదా సార్? తర్వాత లాభ శాతం అంతా 14. సార్ 7 వచ్చి 1/8 అయితే 14 అయితే ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే ఎంత సార్? 2/8 అంటే 1/4. 4 రూపాయలు కొని 1 రూపాయి లాభంగా అమ్మాడు. 4 రూపాయలు కొని 1 రూపాయి లాభంగా అమ్మాడు. 4 రూపాయలు కొని 1 రూపాయి లాభంగా అమ్మితే 5 రూపాయలు. సరిపోయిందా లేదు సార్? అడిగింది ఏంటి సార్ క్వశ్చన్లో? వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సంటేజ్ గెయిన్? సార్ పర్సంటేజ్ అడిగితే ఎప్పుడైనా సరే వాల్యూతో మీకు పని లేదు. ఆ 400 ఇచ్చాడు కదా సార్ అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్ పాయింట్. పర్సంటేజ్ అడిగితే వాల్యూతో మీకు పనే లేదు. సార్ ఎంత కొన్నాడు సార్? 7 రూపాయలు కొన్నాడు, 1 రూపాయి లాభం. ఏలో 1 రూపాయి లాభం. బిలో 8 రూపాయలు కొన్నాడు, 1 రూపాయి లాభం. సిలో 1 రూపాయి లాభం. లాభం ఎంత? 3 రూపాయలు. లాభం ఎంత సార్? 3 రూపాయలు. లాభం ఎంత? 3 రూపాయలు. దేంట్లో వేస్తాం సార్ లాభం? కొనవేల్లో 8, 7 15 4 19 ఇంటూ 100 300/19 అంటే ఈజీగా ఆప్షన్ చూసుకోండి సార్. ఆప్షన్ ఏముంది? 14.28 ఉంది. ఇది 20 అనుకోండి, ఇది 300 అంటే 20%. ఇది 20 అయితే ఎంత? 15%. ఇది 20 కిందది 20 అయితే 20 15%. కానీ 20 కాదు, తక్కువ తీసుకున్నాం కాబట్టి 15 కంటే ఎక్కువ. ఆప్షన్లో 15.78 ఉంది. 15.78 ఈజ్ రైట్ ఆన్సర్. 15.78 కావాలంటే క్యాల్కులేట్ చేయండి. లేకపోతే 300/19 ఎంత సార్? 300/19 ఎంత? 15.78 ఈజ్ రైట్ ఆన్సర్. మళ్ళీ ఈ పాయింట్ మీకు అర్థం కాలేదేమో, వినండి. ఇదే అర్థం కాలేదు మీకు. యాక్చువల్గా ఏ యొక్క లాభ శాతం ఎంత? 14.28% అంటే 1/7. కానీ ఏ యొక్క లాభం ఎంత ఇచ్చాడు? ఇక్కడ 8 ఇచ్చాడు. అంటే ఇక్కడ 8 ఉంటే అంటే 7 రూపాయలు కొన్నాం, 1 రూపాయి లాభానికి అమ్మామని. చూడండి, 7 రూపాయలు కొన్నాం, 7 రూపాయలు కొన్న ధర 7 రూపాయలు, 1 రూపాయి లాభాన్ని కట్టి 8 రూపాయలు. అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. ప్లీజ్ ఇప్పుడు ఒకవేళ 7 నాటి పంపించేసాం అనుకో, ఏమవుతుంది? 1/8 అంటే 7 రూపాయలు లాభ శాతం ఉంటే ఏం రాయొచ్చు మనం? అది 1/8గా రాయొచ్చు. 7 రూపాయలు లాభ శాతం ఉంటే మనం ఏం రాయొచ్చు? 1/8గా రాయొచ్చు. అంటే బి అనే వస్తువుని 8 రూపాయలు కొని 1 రూపాయి లాభం కమ్మాడు. 8 రూపాయలు కొని 1 రూపాయి లాభం కమ్మాడు. అయిపోయింది. ఇది 7కి. ఇక్కడ ఏమన్నాడు? లాభ శాతం 14 అన్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఇది డబల్ చేయాలి. అంటే 1/4. 4 కొని 1 రూపాయి లాభం అంటే 4 కొని 1 రూపాయి లాభం అంటే ఏ మీద 1 రూపాయి, బి మీద 1 రూపాయి, సి మీద 1 రూపాయి, 3 రూపాయలు లాభం వచ్చిందా? మొత్తం 19 రూపాయలు. ఎంత శాతం సార్? 15.78 ఫిక్స్డ్. వెరీ వెరీ ఎక్సలెంట్ అండ్ వెరీ హైలీ క్రిటికల్ ప్రాబ్లం. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద క్వశ్చన్ ఈస్ a/b is equal to 1/3, b/c is equal to 2, c/d is equal to 1/2, d/e is equal to 3, e/f is equal to 1/4. ఇది సార్ అడిగింది ఏంటి? ABC/DEF అడిగాడు సార్. a/d అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను? a/d ఇంటూ b/e ఇంటూ c/f. ఇది ఈజీ మెథడ్ సార్. a/dని ఎలా రాస్తానో చూడండి. a/dని ఒకటి రాస్తాను సార్, తర్వాత ఈజీ చెప్తాను. a/b, తర్వాత b/c, తర్వాత c/d. ఇప్పుడు దీన్ని నేను a/d అంటాను చూడండి. ఇప్పుడు దీన్ని నేను a/d అన్నాను. అంటే మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే
ఏతో స్టార్ట్ అవ్వాలి, డీతో ఎండ్ అవ్వాలి, ఏతో స్టార్ట్ అవ్వాలి, డీతో ఎండ్ అవ్వాలి. ఏంటి సార్? ఏతో స్టార్ట్ అవ్వాలి, డీతో ఎండ్ అవ్వాలి, దాన్ని ఏ బై డి అంటాను. ఏతో ఏ అంటే 1/3, డీతో ఎండ్ అవ్వాలి సార్, ఏమీ లేదు కాబట్టి 2/1, తర్వాత 1/2, డీతో ఎండ్ అయిపోయింది, ఇక్కడ వరకు అయిపోయింది చూడండి, డీతో ఎండ్ అయిపోయింది. తర్వాత బీతో స్టార్ట్ అవ్వాలి, ఈతో ఎండ్ అవ్వాలి, బీతో స్టార్ట్ అవ్వాలి, ఈతో ఎండ్ అవ్వాలి. సార్ బీతో స్టార్ట్ అవ్వడం అంటే ఏంటి? 2/1, ఈతో ఎండ్ అవ్వాలి సార్ 1/2, ఈతో ఎండ్ అవ్వాలంటే ఇది 3/1. ఇప్పుడు అయిపోయింది సార్, ఈతో ఎండ్ అయిపోయింది సార్, అయిపోయింది. తర్వాత సి/ఎఫ్, సి/ఎఫ్ అంటే సితో స్టార్ట్ అవ్వాలి, సి అంటే 1/2, 3/1, 1/4. ఇదే సార్, సింపుల్. కొట్టేయండి సార్, ఏముంది మీకు? సింపుల్. చూడండి, ఈ 3 పోయింది, అన్నీ ఇక్కడ వరకు వెళ్ళిపోయాయి. 3/8. రైట్ ఆన్సర్ ఈస్ 3/8. రైట్ ఆన్సర్ ఈస్ 3/8. ఎక్సలెంట్ క్వశ్చన్ సార్, క్యాట్లో వచ్చింది, గ్యాట్లో వచ్చింది, చెప్పలేము ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు వచ్చిందో. వెరీ వెరీ ఎక్సలెంట్. ఓకే సార్, ఇలాగే ఉంటుంది హై లెవెల్ పేపర్ ఆఫ్టర్ కరోనా. ప్లీజ్ ప్రాక్టీస్. Question number 19. Question number 19. Remember sir, very excellent questions. 70 points. In a game of 70 points, A can give 14 points to B. చాలా అద్భుతం సార్ క్వశ్చన్. ఏ బికి 70 పాయింట్ల గేమ్లో 14 పాయింట్లు ఇస్తుందంట, అంటే 14 పాయింట్లు తీసేయండి. ఏ 70 వేస్తే బి అన్ని 56 అని, 70 - 14 56. ఇప్పుడు కొట్టేయండి సార్, 14 4 14 5. మీ ఇష్టం కదా, మీ ఇష్టం. అండర్స్టాండ్? అయిపోయింది. తర్వాత ఇన్ ఏ గేమ్ ఆఫ్ 80, ఏ కెన్ గివ్ 10 పాయింట్స్ టు సి. ఏ సికి ఇస్తుంది ఎప్పుడు 80 పాయింట్లలో 10 పాయింట్స్ ఇచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఏ సికి ఇస్తున్నాడు అంటే ఏ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, సి దగ్గర ఇస్తున్నాడు. ఏ 80 వేస్తే సి 70 రూపాయలు సంపాదిస్తున్నాడు అని. ఇప్పుడు ఎంత సార్? 8:7. అయిపోయిందా? ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్? ఇన్ హౌ మెనీ పాయింట్స్ సి కెన్ గివ్ టు బి. సి బికి ఎన్ని పాయింట్లు ఇస్తాడు? చూద్దాం. సింపుల్ కదా సార్. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఏడ 5:4, ఇక్కడ 8:7. ఏ ఏడ 8, ఇక్కడ 5. ఈ రెండు సమానం అవ్వాలంటే ఏం చేయాలి? దీన్ని 8తో దీన్ని 5తో మల్టిప్లై చేయాలి, అంతే కదా సార్. అప్పుడు ఏ ఈస్ టు బి, ఏ ఈస్ టు సి. 40 32 40 35. అప్పుడు ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఎంత సార్? 40. బి ఎంత సార్? 32. సి ఎంత సార్? 35. అంటే సి బికి ఎన్ని పాయింట్లు వస్తుంది సార్? 35 పాయింట్లు వస్తుంది. 35 పాయింట్లు 32, 35 పాయింట్లు సి వెళ్తే 32 పాయింట్లు బి వెళ్తుంది. అంటే ఎన్ని పాయింట్లు వస్తుంది సార్? 3 పాయింట్లు హెల్ప్ చేస్తుంది. సి బి కంటే ఎన్ని ఎక్కువ సార్? 35 పాయింట్ల గేమ్లో 3 పాయింట్లు. కానీ క్వశ్చన్లు అడిగింది ఎంత సార్? 70 పాయింట్లకి. 70 పాయింట్లకి ఎంత సార్? 6. 70 పాయింట్లకి ఎంత సార్? 6 ఈజ్ రైట్ ఆన్సర్. 6 ఈజ్ రైట్ ఆన్సర్. ఎంత మీకు ఎక్స్ప్లెనేషన్కి టైం తీసుకున్నాను, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేసేది క్వశ్చన్. వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. 20. సార్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం ఫస్ట్. A boat covers 36 kilometers downstream and 24 kilometers in upstream in 6 hours. 36 kilometers downstream. డౌన్ అంటే ఏంటి సార్? ఇలా వెళ్ళిపోద్ది, అంటే పడవ నీటితో పాటు వెళ్ళిపోతుంది. పడవని ఎమ్ అనుకున్నాము, నీటిని ఎస్ అనుకున్నాము, రెండు కలుస్తాయి. అప్ స్ట్రీమ్ అంటే ఇది సార్. ఇది డౌన్ స్ట్రీమ్. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్.
అప్పుడు ఏమవుతుంది 6 గంటలు పడుతుంది. ఎన్ని గంటలు పడుతుంది? 6 గంటలు పడుతుంది. ఎన్ని గంటలు పడుతుంది సార్? 6 గంటలు పడుతుంది. తర్వాత రివర్స్ అయిందనుకో, ఇది 24, ఇది 36 అయిందనుకో, 6:30 గంటలు పడుతుంది. 6:30 గంటలు అంటే 6:30 గంటలే రాయండి. ఇప్పుడు ఇబ్బంది ఏంటి మీకు? చాలా ఈజీగా, ఓకేనా? సింపుల్ సార్. అయితే ఏమడిగాడు అతను? ద వెలాసిటీ ఆఫ్ కరెంట్ ఎస్ అడిగాడు. ఎస్ నీటి వేగం ఎంత ఏమడిగాడు సార్? ఎస్ అడిగాడు. ఇలాంటి క్వశ్చన్లు మన మొబైల్ యాప్లో ఆన్లైన్ కోర్సులు చాలా ఎక్సలెంట్గా చెప్పాను, అద్భుతంగా, తెలుగు మీడియం వాళ్ళకైతే. సార్ చూడండి, ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మీరు టైం వేస్ట్ చేయకండి. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ఎస్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోండి సార్. సో దట్ 36, 24 మధ్య గ్యాప్ ఎంత? 12. గ్యాప్ ఎంత? 12. ఇదే ఎస్సిఎఫ్. అయిపోయింది, సింపుల్, సాల్వ్ చేసేసారు. సార్ ఇది 12, 36/12 ఏమొస్తుంది? 3. అప్పుడు ఇక్కడ 6 రావాలి. అది ఎంత రావాలి? ఇప్పుడు ఇక్కడ 3. 3 + 3 6. ఇక్కడ 3 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ 24/7 8 వేసామనుకో, 24/8 ఎంత? 3 కదా. 24/8 3 కదా, సరిపోయింది కదా. అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 12, అప్ స్ట్రీమ్ స్పీడ్ 8. సార్ అప్పుడు మ్యాన్ స్పీడు నీటి ప్రవాహ వేగం చూడండి, మధ్య డిఫరెన్స్ ఎంత సార్? 12, 8. 12, 8 డిఫరెన్స్ 4. అంటే ఇది 2, ఇది 2. అయిపోయింది. 4 డిఫరెన్స్ అమ్మా. 2 భాగాలు చేయండి. 2, 2. లేదు, m = 12 + 8. 12 + 8 ఫార్ములా తెలుసు కదా మీకు. m = ds + us/2. నిలకడ నీటిలో మనిషి వేగం ds + us/2 అంటే 12 + 8/2. 12 + 8/2 అంటే ఎంత? 10. అయిపోయింది, సింపుల్. సార్ ఇక్కడ 12 ఎలా తీసుకున్నారు అంటే దీన్ని చెక్ చేయండి. ఇక్కడ చెక్ చేయండి అమ్మా. 24/12 అంటే ఇక్కడ 2 అవర్స్ వచ్చింది. మొత్తం ఎంత రావాలి? 6:30 రావాలి. ఇక్కడ 8 పెడతాం చూడండి, 9/2 అంటే 4:30. 2 + 4:30 6:30. 2 + 4:30 6:30. 2 + 4:30 6:30. సరిపోయిందా లేదా? జస్ట్ అజంప్షన్. సార్ ఒకటి 12, మరొకటి 8 అయితే మధ్య గ్యాప్ ఎంత సార్? మధ్య గ్యాప్ ఎంత? 4. నీటి వేగం కావాలనుకో బై 2 చేయండి. 4/2 2. అయిపోయింది, సింపుల్. సార్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేసి సార్ క్వశ్చన్. దిస్ ఈస్ ద సబ్జెక్ట్. నెక్స్ట్, క్లియర్లీ వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్. ఏ కపుల్ డిసైడెడ్ టు గో తిరుపతికి వెళ్ళాలనుకున్నాం సార్, నేను నా వైఫ్, విచ్ ఈస్ 650 kilometers ఫ్రమ్ దేర్ హోమ్. మా ఇంటి నుంచి 650 kilometers. ఎంత సార్? 650 kilometers. సార్ 650 ప్లీజ్. ఓకే, డిస్టెన్స్ ఈస్ 650. లెట్ దే ట్రావెల్డ్ బై ట్రైన్ విచ్ ఇస్ రన్నింగ్ అట్ స్పీడ్ ఆఫ్ 100 km/h. ఏం చేసాం? ఫస్ట్లో ట్రైన్ మీద వెళ్ళాం, గంటకు 100 వెళ్తుంది, పోనీలే. దెన్ టుక్ ఎ బస్, ఏ కవర్డ్ డిస్టెన్స్ ఆఫ్ 150 kilometers in 3.5 hours. 150 kilometers 3.5 అవర్స్లో వెళ్తుంది బస్సు. ఎక్సలెంట్. బస్సులో 650లో ఇది బస్సులో వెళ్ళాం. ట్రైన్ వెళ్ళాం. తర్వాత ఆటో తీసుకున్నాం. ఆఫ్టర్ దట్ we took auto running 50/9 Mbps for 15 minutes. Sir, 50/9 meter/second. km/h లో మార్చాలంటే ఎంత సార్? 18/5. అలాగే 15 minutes అంటే 15/60 అంటే 1/4. అంటే నేను ఎంత స్పీడ్ వెళ్తానో అని చెప్తాను సార్. ఇప్పుడు ఏం చేయాలి మనం? సింపుల్ సార్. 5 10s 9 2s. వాట్ ఇస్ దిస్? 5. ఆటోలో మేము 5 kilometers వెళ్ళాం సార్. సార్ ఎక్సలెంట్ సమ్ సార్. ఆటోలో మేము 5 kilometers వెళ్ళాము. మరి బస్సులో మేము 150 kilometers వెళ్ళాం సార్. ఎన్ని వెళ్ళాము? 150 kilometers. ఎంత సార్? 150 kilometers. ప్లీజ్ సార్, ఆటోలో మొత్తం 650లో, బస్సులో 150, ఆటోలో 5, ఇంకెంత సార్ మిగిలింది?
500 650 150 తీస్తాను సార్. 100 తీసిండి, 650 100 550 ఒక 50 తీసిండి, 500 అయింది. ఒక 495 495 కిలోమీటర్స్ ట్రైన్ మీద వెళ్ళామని. 495 కిలోమీటర్ని మేము ట్రైన్ మీద గంటకు 100 వెళ్ళాం అంటే 4.95 అవర్స్. ఎంత సార్? 4.95 అవర్స్. సింపుల్. ఇప్పుడు ఏమడిగాడు సార్? దెన్ దే టేక్ సేమ్ రూట్, అంటే రిటర్న్ వచ్చారు అప్పుడు కూడా సేమ్ రూట్ తీసుకున్నారు. వాట్ వాజ్ దేర్ అప్రాక్సిమేట్ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ఎంటైర్ జర్నీ? యావరేజ్ స్పీడ్ అడిగాడు సార్. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సార్ టోటల్ డిస్టెన్స్ ఎంత సార్? 650. టోటల్ టైం ఎంత సార్? సార్ టోటల్ టైం ఎంత? ట్రైన్లో 4.95, బస్సు మీద 3.5 గంటలు, బస్సు మీద 3.5 గంటలు. అదే అంతే కదా సార్? అదే ఆటోలో 15 మినిట్స్ అంటే 4వ భాగం 0.25, 4వ భాగం 0.25. సార్ ఇప్పుడు 650/497 ఎంత చూడండి సార్. 4.95 3.5 0.25 అప్రాక్సిమేట్గా 10. ఇబ్బంది లేదు. 14 2 16 17 7.7 అవర్స్. సార్ 650/7.7 అంటే అప్రాక్సిమేట్గా ఇది అనుకోండి. ఇప్పుడు మీరు ఇది 80 అనుకోండి, 8 ఏళ్ళ 56, 8 80 అనుకోండి, 8 ఏళ్ళ 56, 8 ఏళ్ళు 8 64, 640 దగ్గరగా ఉందా లేదా? అంటే 80 కంటే తక్కువ ఉండాలి. 80 కంటే తక్కువ ఉండాలి సార్. ఆప్షన్లో 80 కంటే తక్కువ ఎక్కడ ఉంది సార్? 75 km/h. సింపుల్. 75 km/h. ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. కప్పులు నేను నా వైఫ్ టూర్ వెళ్ళిపోయాము 650, దాంట్లో 150 వచ్చి బస్ మీద వెళ్ళాము, తర్వాత 5 వచ్చి ఆటో మీద వెళ్ళాము. ఓకేనా సార్? అర్థమైందా సార్? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్ ఇది. కానీ ట్రైన్ మీద ఎంత వెళ్ళాం సార్? 495 వెళ్ళాం సార్. ఎక్సలెంట్ క్వశ్చన్, మీరు ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 22 ఆల్సో గుడ్ క్వశ్చన్. A person goes to school at the rate of 1/2 km from his house, reaches 6 minutes late. 2.5 అంటే ఎంత సార్? 5లో సగం. 5లో సగం లెక్కన వెళ్తే 6 నిమిషాలు లేట్. 6 నిమిషాలు లేట్. సార్ ఈ క్వశ్చన్ మీకు అర్థం కావాలంటే టైం అండ్ డిస్టెన్స్ అని మన క్లాసులు ఉన్నాయి. ప్రతిదీ ప్లేలిస్ట్కి వెళ్ళండి సార్, మీకు న్యాయం జరుగుతుంది 100%. డోంట్ వర్రీ. రిపీటెడ్ మళ్ళీ చదివితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. తర్వాత ఇఫ్ ఇట్ ట్రావెల్స్ అట్ 1 km/h ఫాస్టర్, ఇది 5లో సగం. తర్వాత ఈ 2.5 కదా ఫస్ట్, ఇదే 5లో సగం అన్నాను. ఒకవేళ 1 కిలోమీటర్ పెంచాను అనుకో స్పీడ్, ఏమవుతుంది? 3.5 అవుతుంది. 3.5 అంటే ఎంత? 7లో సగం. 7లో సగం లెక్కన వెళ్తే 6 నిమిషాలు ముందుగానే వెళ్ళిపోతాడు. ఎర్లీ. అంతే కదా సార్? ఇప్పుడు మనం ఇలాంటి లెక్కలకి అన్నిటికీ ఎల్సిఎం వేయాలని మీకు చెప్పాను బేసిక్స్లో. 3/5 ఎల్సిఎం ఎంత? 35. సార్ 35లో 5 టైమ్స్ పోతే ఎంత? 35/5/5/12 5/2 ఏమవుతుంది సార్? ఈ 7 ఈ 2 పైకి వెళ్ళిపోతే అంత 14. తర్వాత 35లో 7/2 ఏమవుతుంది సార్? 10. ఫస్ట్ ఏమో 14 అవర్స్ వెళ్తాడు, స్పీడ్ ఎంత? 5లో సగం. 14 అవర్స్ వెళ్తాడు, 5లో సగం 35. తర్వాత 7లో సగం, తర్వాత 10. ఈ మధ్య గ్యాప్ ఎంత సార్? 4 అవర్స్. ఈ మధ్య గ్యాప్ ఎంత? 4 అవర్స్. అవర్స్ని నిమిషాల్లో మార్చుకుంటాం సార్, ఎందుకంటే ఇక్కడ నిమిషాల్లో ఉన్నది. 4 × 60 minutes ఈజ్ ఈక్వల్ టు లేటు ఎర్లీ అయితే ఎప్పుడైనా సరే యాడ్ చేయాలి. లేటు ఎర్లీ సజాతి ధ్రువాలు అట్రాక్టివ్. లైక్ పోల్స్ ఆర్
ఏం చేస్తాయి? రిప్పల్. ఓకేనా? లైక్ పోల్స్ రిప్పల్ అవుతాయి, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయి. అలాగే లేట్ ప్లస్ ఎర్లీ అయితే ఏం చేయాలి? 12. వాడు ఏం అడిగాడు? డిస్టెన్స్ అడిగాడు. 35 ఎంత? ఈ క్వశ్చన్ కానిస్టేబుల్ వచ్చింది సార్. ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. చూడండి సార్, సింపుల్. 12 ఒకట్ల 12 ఐదుల 5 ఒకట్ల 5 ఏళ్ళ. ఆన్సర్ అంతా 7/4. 7/4 ఈజ్ ఈక్వల్ టు 4 ఒకటి 4, 3 మిగిలింది. 1/3/4 kilometers. 1/3/4 kilometers is right answer. Excellent question sir. Marvelous, fantastic question. Question number 22 is very good question sir. Next question number 23. Sir, this is question number 23. This is question number 23. Sir, అద్భుతంగా ఉంటుంది క్వశ్చన్. ఏ డాగ్ సీస్ ఏ క్యాట్. ఒక కుక్క పిల్లిని చూసిందంట. ఇఫ్ ఇట్ ఎస్టిమేట్ దట్ క్యాట్ ఈస్ 25 leaps అవే. ఏం చేస్తుంది? పిల్లి 25 అడుగుల దూరంలో ఉందని చూసింది, బాగానే ఉంది. ద క్యాట్ సీస్ డాగ్ అండ్ స్టార్ట్ రన్నింగ్ విత్ ద డాగ్ ఇన్ హాట్ పర్స్యూట్. బాగా వేడిగా ఉండే దాంట్లో కులుములో వెళ్ళిపోతూ ఉంది ఫాస్ట్గా. కుక్క కూడా పరిగెడుతుంది. వెరీ గుడ్. ఇఫ్ ఇన్ ఎవ్రీ మినిట్ ద డాగ్ మేక్స్ 5 leaps. గుర్తుపెట్టుకోండి సార్, డాగ్ మేక్స్ 5 leaps. కుక్క 5 అడుగులు వేస్తుంది. ద క్యాట్ మేక్స్ 6 leaps. పిల్లి 6 అడుగులు వేస్తుంది. 1 leap ఆఫ్ డాగ్ ఈజ్ ఈక్వల్ టు 2 leaps ఆఫ్ క్యాట్. ఒక కుక్క వేసే 1 అడుగు, పిల్లి వేసే 2 అడుగులతో సమానం. కుక్క వేసే 1 అడుగు, పిల్లి వేసే 2 అడుగులతో సమానం. కుక్క వేసేది పెద్ద అడుగులు వేస్తుంది, పిల్లి చిన్న అడుగులు వేస్తుంది. అంతే కదా సార్? ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ ద క్యాట్ కాట్ బై డాగ్. అంటే ఏం చేశాడు? అయితే కుక్క పిల్లిని ఎప్పుడు పట్టుకుంది? అజమ్ an open field with no trees. ట్రీస్ వేయలేవు, అలా ఉంది. ఓకేనా సార్? సింపుల్గా చెప్పేస్తాను చూడండి, మీకు అర్థమైపోద్ది. ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. 1 నిమిషానికి ఒక డాగ్ వేసే 1 అడుగు, 1 నిమిషానికి ఒక డాగ్ వేసే 1 అడుగు, పిల్లి వేసే 2 అడుగులకు సమానం. ఇది మనం నేర్చుకోవాల్సిన కీ పాయింట్. అండ్ దెన్ ఒక కుక్క 5 అడుగులు వేస్తుంది సార్. ఫస్ట్ ఏంటి సార్? డాగ్ ఇక్కడ ఉంది, క్యాట్ ఇక్కడ ఉంది. దిస్ ఈస్ 25 meters అవే సార్. డాగ్ 1 అడుగు వేసింది, స్టార్ట్ చేసింది. D1 2 అడుగులు వేసింది, 3 అడుగులు వేసింది, 4 అడుగులు వేసింది, 5 అడుగులు వేసింది. డాగ్ 1 నిమిషానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోద్ది అనుకో. డాగ్ వేసి 5 అడుగులు. 1 నిమిషానికి డాగ్ 5 అడుగులు వేస్తే పిల్లి క్యాట్ ఎన్ని అడుగులు వేస్తుంది? 6 అడుగులు వేస్తుంది. బట్ ఒక మాట అన్నాడు, డాగ్ వేసే పెద్ద అడుగు కాబట్టి పిల్లి వేసే 2 అడుగులతో సమానం. అంటే క్యాట్ ఎక్కడ ఉంటుంది? ఇది 2తో సమానం. డాగ్ వేసే 1 అడుగు, పిల్లికి 2, 4, 6. అంటే కుక్క ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతే క్యాట్ ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగలుగుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగలుగుతుంది. కానీ ఎన్ని ఎక్స్ట్రా వేస్తుంది? ఎన్ని ఎక్స్ట్రా వేస్తాం సార్? 2 అడుగులు ఎక్స్ట్రా వేస్తాం సార్. 1 అడుగు 2 అడుగులు. 1 నిమిషానికి 2 అడుగులు వేస్తాం సార్ డాగు. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. 1 నిమిషానికి 2 అడుగులు వేస్తాం సార్ డాగు. 1 నిమిషానికి 2 అడుగులు వేస్తాం సార్ డాగు. కానీ 25 అడుగులు వేయాలంటే ఎన్ని నిమిషాలు సార్? 12.5 నిమిషం సార్. చిన్న పిల్లోని అడిగితే చెప్పేస్తాడు. 1 నిమిషానికి 2 అడుగులు వేస్తే 25 అడుగులు వేయాలంటే ఎన్ని నిమిషాలు సార్? 12.5 నిమిషాలు సార్. సింపుల్ సార్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24 సార్. రోజుకి 15 క్వశ్చన్ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ మీకు ప్రాక్టీస్కి. మీకు ఒక్క క్వశ్చన్ అన్నా వస్తుంది. స్టూడెంట్ అనే వాడికి ఎలా ఉండాలంటే, నేనే స్టూడెంట్ అయితే ఏం చేస్తాను, నాకు తెలియని పాయింట్ ఒక్కటి వచ్చినా సరే ఆ రోజు ఆ వీడియో చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇలాగ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 24. ABC together can earn 1350 in 9 days.
సార్ ఇది 2017లో ఎస్ఐలో వచ్చినట్టు నేను చూశాను సార్. టైమ్ అండ్ వర్క్లో 18 క్వశ్చన్లు వచ్చాయి సార్ 2017 ఎస్ఐ మెయిన్స్లో. అది మన నోట్స్లో 17 క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈజ్గా పడిపోయింది. ఇది సార్ ఏబీసీలు ముగ్గురు కలిపి ఒక పనిని 1350 రూపాయలు 9 రోజులకి సార్. సో దట్ ఒక్కొక్కడికి ఎంత సార్ 150 అంతే కదా సార్. 9 10 135 సింపుల్. వెరీ గుడ్. ఏ అండ్ సి కెన్ ఎర్న్ 470 in 5 days. సో దట్ సార్ ఏం చేస్తాం, డబుల్ చేస్తాం సింపుల్. అంటే 5తో డివైడ్ చేయాలంటే ఏం చేయాలి, నంబర్ని డబుల్ చేసి కామ్గా వేసిండి అలాగా 94. సార్ ఏబీసీ ముగ్గురు కలిపితే 150 సంపాదిస్తారు. ఏసీ ఇద్దరు కలిపితే 94 సంపాదిస్తాడు. బి ఎంత సార్ ఇప్పుడు 56 సంపాదిస్తాడు. బి ఎంత సార్ బి 56 సంపాదిస్తాడు. ఇప్పుడు ఏం అడిగారు సార్ అతను, బి అండ్ సి టుగెదర్ కెన్ ఎర్న్ 760 రూపీస్ 10 days. అబ్బాబా, బి మరియు సిలు 760 రూపీస్ 10 days. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి సార్. ఇలాంటి క్వశ్చన్లు మీకు వస్తాయి కాబట్టి మీరు ఇలాంటి క్వశ్చన్ కూడా మీరు చేయాలి. ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ 1 equal మార్క్స్. బి మరియు సి ఇద్దరు కలిపి 76, బి 56 అంటే సి ఎంత 20. ఇదే అడిగాడు. ఒక రోజుకి సి యొక్క కూలీ ఎంత అన్నాడు, 20 రూపాయలు. ఇట్స్ ఇట్. చాలా ఈజీగా సార్. వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 25. Question number 25. ABC can do a work 24, 36, 48 days. 24, 36, 48 days. Respectively. They started work together. B left 7 days before completion of work. బాగా వినండి సార్. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైతే మీ క్లాస్ బాగా అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ సార్ మీరు ఫీజు కట్టేశారు, కోచింగ్కి వచ్చారు, ఫీజు కట్టేశారు, లాస్ట్ 7 రోజులు వెళ్ళిపోయారు. అరే పలానా మనోహర్ నువ్వు 7 రోజులు కోచింగ్కి వస్తే నీకు సక్సెస్ అనేది వస్తుంది. పలానా హరీష్ నువ్వు 3 రోజులు కోచింగ్కి వస్తే నువ్వు సక్సెస్ అనేది వచ్చేది. ఇంకా 3 రోజులే రా తమ్ముడు, ఒక్క చాప్టర్ రా నేర్చుకో, ఈ 3 క్వశ్చన్లు కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ రా తమ్ముడు అని ఫోన్ చేస్తాను నేను. అంటే చివర ఇంకా కొంచెం పని ఉందనగా వెళ్ళిపోతే అతన్ని గౌరవిస్తాం. ఫస్ట్లోనే వెళ్ళిపోయాడు అనుకో, భయపడిపోయాడు వెళ్ళిపోయాడు అంతే. మరి ఇదన్నమాట. అయిపోయింది సార్. ఏమన్నాడు, బి లెఫ్ట్ 7 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ అండ్ ఏ లెఫ్ట్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ కంప్లీటెడ్. సింపుల్ సార్. ఎల్సిఎం ఎంత 48. చూడండి 48 ఒకట్ల 48 36తో పోదు. 48 డబుల్ చేయండి 96, 36తో పోదు. 48 ట్రిపుల్ చేయండి 144, అద్భుతంగా పోద్ది. 3 సార్లు 4 సార్లు 6 సార్లు. ఇట్స్ ఆఫ్ సార్. నేనేం చేశాను, బి 7 రోజులు ఉండగా వెళ్ళిపోద్ది, కానీ నేను బిని పంపించలేదు పాపం. ముందు సి కూడా ఏ 3 రోజులు ఉండగా వెళ్ళిపోద్ది. నువ్వు కూడా వెళ్ళొద్దు. ముందు ఏని పంపించలేదు, బిని పంపించలేదు. ఎందుకంటే వాళ్ళు క్లవరైన స్టూడెంట్స్. మీరే వీడియో చూస్తున్నారు, చాలా సార్ మీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను అని కోపడ్డారు మీరు. అప్పుడేం చేస్తాను, ప్లీజ్ బీ కీప్ క్వైట్, వెయిట్ చేయండి, ఓపికగా ఉండండి, మీకు సక్సెస్ వస్తుంది అని చెప్తాను. అలాగే బిఏలో మంచి స్టూడెంట్స్ వదులుకోలేను కదా నేను, ఉన్నట్టే అని ఫోన్ చేస్తాను. అంటే వాళ్ళిద్దరిని అలా ఉంచేస్తాను. ఉంచితే ఏమవుద్ది, బి 7 రోజులు ఉన్నాడు అనుకో, ఒక రోజుకి ఎన్ని 4, 7 4 28 అట్టుకుండా ఎక్కువ తింటాడు. తిన్నే పాపం, తప్పేముంది, మనోడే కదా. 3 రోజులు ఉన్నాడు అనుకో, ఒక రోజుకి 6 3 18. ఎంత సార్ 12 సార్. సింపుల్. 28 ఒక 18 సార్. ఇదంతా 30 46 46 ఒక 44 46 44 ఎంత సార్ 90 కదా. 190 మొత్తం లాస్ట్ వరకు జరిగిన పని 190. కానీ అందరూ ఉన్నారు, ఏఎల్ లేదు, బిఎల్ లేదు, సిఎల్ లేదు. 13 కదా సార్. ఇప్పుడు ఆప్షన్లో కింద 13 ఉండాలి. 13s 169, 13 14s 182, remainder 8. This is the right answer. 14 8 by 13. 14 8 by
13 is right answer. అంతే కదా సార్, సింపుల్ క్వశ్చన్స్, ఎక్సలెంట్ అనాలిసిస్. క్వశ్చన్ నెంబర్ 26. ఇది మేము టాలెంట్ టెస్ట్ అనమాట. ఈ ఎగ్జామ్ పెట్టి ఫీజులు డిస్కౌంట్ ఇచ్చాం చాలా మందికి నెల్లూరు బ్రాంచ్లో మైండ్స్ అకాడమీ. కాబట్టి మీరు ఇలాంటి ఎగ్జామ్స్ అప్పుడప్పుడు పడుతుంటే మన యూట్యూబ్ ఛానల్లో ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, రాయండి, డిస్కౌంట్లు పొందండి, మంచి కోర్సులు మీరు ప్రొవైడ్ చేసుకోండి. నెక్స్ట్, ABC can do a work 24, 6, 12 days respectively. In how many days total work completed? సింపుల్ సార్, ఇది కూడా 2017లో వచ్చింది, చిన్న పిల్లల క్వశ్చన్. ABC అయితే LCM ఎంత? 24. 1 time 4 times 2 times. సో దట్ ముగ్గురు కలిపి ఎన్ని రోజులు చేస్తారు అన్నాడు. ముగ్గురు కలిపి రోజుకి ఎన్ని యూనిట్లు? 7 యూనిట్స్. 24/7. 7 3s 21. 3 remaining. That's enough. 3/7 days is right answer. ఇంతే కదా సార్, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 27. Question number 27. Sir, it's like very excellent question. Listen carefully. Y plus x by z. X by y. Sir, next. This is z by x minus z. సార్ ఇక్కడ ఒకసారి చూద్దాం. y 2 ఇక్కడ 2 నెక్స్ట్ ఓకే 3. ఓకే, దిస్ ఇస్ 2 so okay, x by y here z by అనుకుంటాను సార్. చూద్దాం, ఇది y అని ఇచ్చాడు క్వశ్చన్లో. ఇది మీకు ఎక్కడ మిస్టేక్ పడింది గుర్తులేదు, ఎలాగో చేస్తాం చూడండి. 1:2:3, 3:2:1, 4:2:3, 2:4:7. ఇది కరెక్టేనా? ఇది ఇక్కడ డౌట్ సార్. y x z అనేది చెప్తాను మీకు క్లారిఫై చేసి. సార్ సింపుల్, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆప్షన్ తీసుకోండి సార్. ఆప్షన్ నేను ఈ రెండు కంపేర్ చేస్తున్నాను సార్. ఈ రెండు ఇది వదిలేసాను, ఎందుకంటే ఇక్కడ నాకు డౌట్ ఉంది. జెడ్ వై అనేసి క్వశ్చన్లో ఇచ్చింది, నేను కన్ఫర్మ్ చేస్తాను తర్వాత. చూడండి సార్, y plus x by z. y plus x ఇది 3. 3/3 ఎంత? 3/3 1. x 1, y 2. 1 = 1/2 కాదు కదా. ఫస్ట్ ఆన్సర్ ఇస్ రాంగ్. దిస్ ఇస్ రాంగ్. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అంటారు సార్. ఇది ఇలాగే చేయాలి. నెక్స్ట్ ఎంత సార్? 5. 5/1, 3/2. This is not equal, so that this is also wrong. ఇక్కడ చూడండి సార్, x plus y 6. 6/3. 2 వచ్చిందా? అలాగే 4/2. 2 వచ్చింది, సరిపోయింది. ఇది అయ్యిండొచ్చు ఆప్షను, ఇదే రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ చెక్ చేద్దాం. y లేదా z చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి సార్, x minus z అంటే ఎంత? 1. y, వెరీ గుడ్ సార్, సూపర్, సరిపోయింది. y by x minus z కరెక్ట్. 2/1, 6/3, 4/2. ఇట్స్ ఎనఫ్, అయిపోయింది. 2/1 is 2 అయిపోయింది సార్. ఎక్సలెంట్ క్వశ్చన్. y సార్ అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. Sir, this is x is to y 3:4, y is to z 3:4. Then you ask to find x plus y plus z by 3z. ఇది
సార్ ఇలా అడిగితే x/y/z ఏం చేస్తారు మనం చిన్నపిల్లలు చెప్పినట్టు 3:4 ఉంది. ఇది ఖాళీ కాబట్టి ఇలా కాపీ చేయాలి. y/z అంటే ఇక్కడ రాయాలి 3:4. ఇది ఖాళీ కాబట్టి దీన్ని రాస్తాం. ఏమవుతుంది సార్ 9, 12, 16 3 3 9 4 3 12 4 4 16 అయిపోయింది. సింపుల్ సార్. 9 + 12 + 16 by 3 into 16. This is equal to 37/48. Right answer. 37/48 is right answer. Excellent question. Excellent explanation. Question number 29. Question number 29. Sir, A is to B 1/2 is to 3/8. B is to C 1/3 is to 5 is to 9. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వస్తే మీరు టెన్షన్ పడకూడదు, ఈజీగా చేసేయాలి. ఈజీ, వెరీ ఈజీ, బ్యూటిఫుల్, ఎక్సలెంట్గా చెప్తాను చూడండి. ఆప్షన్స్ ఈజ్ గివెన్ లైక్ దిస్: 4:6 is to 8 is to 10, and B is equal to 6 is to 4 is to 8 is to 10. Next, C is equal to 6 is to 8 is to 9 is to 10. Next, D is equal to 8 is to 6 is to 10 is to 9. It's excellent question. Sir, మీకు ఏం అడిగాడు? A is to B is to C is to D అన్నాడు. Sir, please look at this. C is to D కావాలి, సింపుల్. నాకు ఇలా క్రాస్ మల్టిప్లై చేసింది సార్ వచ్చేద్దా 45 20 18. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత 10 is to 9 అయిపోయింది. ఎక్కడ 10 is to 9 ఉంది? C is to D 10 is to 9 ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10 is to 9 అయిపోయింది. అయిపోయింది సార్. లేదు, ఇది కావాలి B is to C. ఇలా 9 క్రాస్ మల్టిప్లై చేసింది 9 is to 15. 3 3లు 3 5లు 3 is to 5 ఉండాలి. B is to C 3 is to 5 ఉండాలి. అంటే కావాలి చూడండి, 2 3లు 3, 2 5లు 5 సరిపోయిందా? అబ్జల్యూట్లీ ట్రూ అయిపోయింది. 8 is to 9, 8 is to 6 is to 10 is to 9. 30th question today. 30th is light 30. సార్ మొత్తం రోజుకి 15 చెప్తాను సార్, డోంట్ వరీ. నెక్స్ట్ క్వశ్చన్: if simple interest on certain amount is 1/9 of principal, if the number of representing the rate of interest and time in years equal. ఏమి లేదు సార్, రేట్ ఈజ్ ఈక్వల్ టు టైం అంట. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PT 60/100 అంటారు కదా. షార్ట్ కట్ అంటారు, రూట్ వేస్తారు, ఏదో చెప్తారు, అదే షార్ట్ కట్ అంటారు. అది ఎలా వచ్చింది చెప్తాను చూడండి. రేటు ఇది సమానం అంటే వడ్డీకి ఇచ్చిన రేటు మరియు కాలం రెండు సమానం అయితే వెరీ ఎక్సలెంట్ క్వశ్చన్ సార్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్కి వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్లో ఇలాంటి క్వశ్చన్ ఉంది, మన సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా ఇలాంటి క్వశ్చన్ ఉంది. ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఇప్పుడు 2017 ఇప్పుడు కాదు సార్. ఏమన్నాడు? అసల్లో 1/9 అంట సింపుల్ ఇంట్రెస్ట్. అంటే అసలు P అనుకున్నాం అనుకో, దాంట్లో 9, ఇది P. టైం ఇది సమానం, ఇది సమానం కాబట్టి x 100. P కొట్టేశాను. x² ఈజ్ ఈక్వల్ టు 100/9. x కావాలంటే ఎంత సార్? రూట్ వేయాలి. 10/3 అంటే 3 1/3%. దీనికే ఏం చేస్తారు సార్? ఇలాంటి క్వశ్చన్ ఇస్తే రూట్ వేయాలి, షార్ట్ కట్. ఏపీలో నంబర్ 1 ఫ్యాకల్టీ అంటారు. ఏమీ లేదు, ఏపీలో కాదు కదా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇస్తే రూట్ వేయాలి. 10/3 ఎవరు చెప్పినా అలాగే చెప్తారు. ఓకేనా? డోంట్ వరీ. ఇలాగా ఉంటుంది సార్. కొన్ని క్వశ్చన్ స్టాండర్డ్ లాగా ఉంటాయి. మన బ్రెయిన్ మనం ఎక్కువ స్ట్రెస్ చేయకూడదు, సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి సార్. నా వీడియో మీకు ఇప్పుడు కూడా నచ్చినట్లయితే థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సార్. దానివల్ల నాకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి నేను మీ ముందుకు వస్తాను. అలాగే లైక్ చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.